పల్నాడు జిల్లాలో 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి, నగదు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ చిలకలూరిపేట టౌన్ అయిన ఓలు పిఎస్ ఈపూరు, పిఎస్ వెల్దుర్తి పిఎస్ పరిధిలో రికవరీ జరిగినట్టు తెలిపారు. 2021 నుంచి ఆయా స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. అలాగే స్కూల్స్ లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లం గా ఉంది. అది ఒకటి. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే CCS టీమ్స్ కూడా వీటితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరాండిలో వాడని, అలాగే రీసెంట్ జైల్ రిలీజెస్ లిస్ట్ ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అర్లియర్ కూడా చిన్న కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ ని రాత్రి కూడా దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు, అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం ఎరమంద, కుమ్మిశెట్టి రామాంజనేయుడు, అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాశి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈపూర్ పోలీస్ అండి, వీళ్ళు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్, బూకియా బాలాజీ నాయక్, పూడివలస గణపతి